దేవుడి నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ కూడా బాగుందరు గాక. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. రాండి ఉదయకాలమున దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం చదువుకొని ప్రార్థన లేఖబాంచుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథము ఒకసారి మనం చదివి ఆ యొక్క మాటలు మనం విని బలపడదాము. దేవుని పరిశుద్ధ గ్రంథములోంచి రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6, 7 ఈ 2 వచనాల్లో దేవుడు మంచి మాటలు మన కోసమై రాయబడినది. రాండి చదువుకుందాము. ఆయన ప్రతివానికి వాని క్రియలను చొప్పున ప్రతిఫలమునిచ్చును. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమ ఘనతయు అక్షయమును వెదకిన వారికి నిత్య జీవమిచ్చును. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన దేవ, కృప కలిగిన తండ్రి, దయగలిగిన యేసు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయనా, వాక్యం నీది, ఇంటుడ బిడలు నీవారు. నాయనా, ఈ వాక్యమైన ఉదక స్థానముతో బిడ్డలందరినీ దర్శించి నీ కృపను అనుగ్రహించు, సహాయమే దయచేయమని ప్రేమ కలిగిన పరలోకమందు నా కన్న తండ్రి, నీ పాదాల చెంతకు బిడ్డలందరినీ తీసుకుని వస్తూ నన్ను నాయన సరిచేసి నాతోనూ ఇంటున్న బిడ్డలందరితో మాట్లాడి సరిచేసి నీ వాక్యంతో నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి నామకే మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనను ప్రతివాని వాని క్రియలు, అంటే ఎవరు క్రియలు చొప్పున ఆయన వారికి ఆ ప్రతిఫలమునిస్తాడంట. దేవుని ప్రియులారా, ఈ లోకములో భూమి మీద ఎవరి క్రియలు, అంటే ఏ క్రియలు వలన వారి ఫలం పొందుతారు. దేవుడు అనుకుంటారు, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అందరికి ఒకే సమానంగా ఉండాలి అని మనుషులు అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు అలాగే కాదు. ఎలాగా దేవుడు అంటే, ఆయనను ఎవరైతే సత్క్రియ చేస్తున్నారో, ఎవరైతే ఆయన అనుసారంగా జీవిస్తున్నారో, ఎవరైతే ఆయనను ఇష్టానుసారంగా ఉంటున్నారో, లేదా ఆయన చెప్పిన వాక్య ప్రకారం నడుచుకుంటున్నారో, సత్క్రియ అనేది చేయాలంట. అంటే తగ్గించుకునే జీవితం, దేవుడు చెప్పినట్టు మనం చేయటం అంటే ఏంది అని మనం ఒకవేళ అడిగితే, యేసు ప్రభు సృష్టికర్త. ఆయన సృష్టికర్త అయి ఉండి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎవడు నన్ను చూడచాలడు అని ఆయన చెప్పాడు. అలాంటి దేవుడు మనకు ఏం చేశాడంటే, ఆయన తగ్గించుకొని, కేవలం తగ్గించేసుకొని మనకు ఆయన ఎలా వచ్చినాడంటే మనిషి స్వభావంగా వచ్చి ఆయన అంటాడు, చెప్పిన మాట ఏంటంటే, నేను పరిచర్య చేసుకునేదానికి నేను రాలా. నేను ఏదానికి వచ్చినానంటే మనుషులకు పరిచర్య చేసుకునేదానికి కాదు, కానీ నేను వచ్చింది దేనికంటే అందరికి పరిచర్య చేసేదానికి వచ్చినాను. మీరు కూడా మాదిరి చేసి ఆయన నామమును ఘనపరుచుకుంటూ మీరు ఉండాలని దేవుడు వాక్యము చలవిస్తున్నది. దేవుని ప్రియులారా, యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, సత్క్రియ చేయాలి. ఎప్పుడైతే సత్క్రియ చేస్తామో దేవుడు ఆత్మ మనలో ఉన్నట్టు లెక్క. దేవుని ప్రియులారా, తగ్గించుకోవాలి. పౌలు మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే, ఆయన మంచి పరాక్రగలి చాలుగా, ఆయన ఎలాగంటే ఆ మతము, ఈ యొక్క నిష్ట కలిగిన వాడు, పరాక్రమశాలి, భలే రోసగాడు, భలే కోపగాడు, దానిని తప్ప ఏది అంగీకరించడు. అలాంటి వాడు యేసు ప్రభువును ఒకసారి ఆయన పాదాలను పట్టుకున్నప్పుడు, ఆయన కనిపించినప్పుడు ఆయన ఎంత విధేయత చూపించాడో మీకు అందరికీ తెలుసు. నేను ఎవరికి రుణంగా ఉన్నాను, నేను అందరికీ కూడా నేను కష్టపడి నేను మీకు ఈ సువార్తను ప్రకటిస్తున్నాను, నేను ఎవరి దగ్గరగా రుణం తీర్చుకోలేదని బైబిల్ గ్రంథంలో చెప్తాడు. దేవుని ప్రియులారా, అలా తగ్గించుకున్నాడు, తను తగ్గించుకుని ఇరిగిపోయినాడు. అందుకనే మనం కూడా తగ్గించుకుంటే దేవుడుకు మనం ఎందుకు మనం ఈ లోకంలో ఉన్నాము అంటే, మనము ఈ లోకానికి పరిచర్య చేయాలి, అంటే సేవ చేయాలంట. అంటే ఇతరులకు మనం సహాయం చేయాలి, ఇతరులకు దేవుని గురించి చెప్పాలి, దేవుడి మాట ఇతరులకు వినేదానిగా మనం ఉన్నాం. మనం విన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మనము ఒక డాక్టరే ఉన్నాడు అనుకోండి, ఆయన చెప్పేది ఏంటంటే, ఒక మంచి డాక్టర్ కాడికి పోయి నాకు వైద్యుడే బాగా అయింది అనుకో, ఏం చెప్తాం మనం, ఆ పలానా డాక్టర్ కాడికి పోతే బాగా అయిపోతుంది, మీకు బాగా అయిపోయింది, మా బంధువులకు బాగా అయిపోయిందని మనము చెప్తాం. అందువల్లనే వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు అయిన యేసుక్రీస్తు ప్రభు ఎదుటకు మనం పోతే మన జీవితాలు కూడా బాగైపోతాయి, మన బ్రతుకు బాగైపోతుంది. ఆయన ఇచ్చేది ఏంటంటే నిత్య జీవం ఇస్తాడు. అంటే ఇంకా మరణం లేదు, ఇంకేమి లేదు, అక్కడ నిత్యము జీవమే. అక్కడ అది మనకు దేవుడు ఇస్తాడని దేవుడు చెప్తున్నాడు. ఆ నిత్య జీవముని గురించి మనం చెప్పాలి. యేసు ప్రభు ఏమిస్తాడయా అని, ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే
నీ శిక్షను నా శిక్షను మోసేదానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిత్య జీవం ఇచ్చేదానికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని పిల్లలారా, ఆ నిత్య జీవం మనం పొందాలంటే, దేవుడు వారసులో మనం కావాలంటే, దేవుడు చెప్పినట్టు యేసు క్రీస్తు నామములో మనం కడగబడి, మనం బాప్తీసం పొంది, మారు మనసు పొంది, సత్క్రియ చేసిన వారు ఎలా ఉంటే మన జీవితము మారుతుంది. మనం దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు మనం ఎప్పుడైతే ఉంటామో, రాహేబ్ అని ఏసిగడ చూడండి, ఆమె సత్క్రియ చేసింది. మా ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడని ఆమె సత్క్రియ వలన బైబిల్ గ్రంథం చెప్తున్నదంటే నీతిమంతురాలుగా తీర్చబడింది అని. ఆమె యొక్క అలవాట్లు అక్కడ రాసినా కానీ అయితే అక్కడ నీతిమంతురాలుగా తీర్చబడినట్టు బైబిల్ గ్రంథం చెప్తున్నది. మన యొక్క జీవితాలు కూడా సత్క్రియ చేసినప్పుడు, దేవునికి ఇష్టమైన కార్యాలు మన జీవితాల్లో చేసినప్పుడు, నీ పాపములు నేను ఎన్నడూ కూడా నేను జ్ఞాపకం చేసుకోను అని దేవుడు నీతో నాతో కూడా చెప్తున్నాడు. దేవుని ప్రియులారా, ఒక్కసారి దేవునికి మనం ఎలా బ్రతుకుతున్నాం? సత్క్రియ చేస్తున్నామా? సత్క్రియతో మనం బ్రతుకుతున్నామా? సత్క్రియ లేకుండానే ఈ లోకానుసారమైన దాంట్లో మనం ఉన్నామా? అది ఎలా ఉండదో ఎవరో చెబితే కాదు, కానీ నిన్ను నీవు నన్ను నేను పరీక్షించి చేసుకొని, యేసు ప్రభువా నేను దీంట్లో తప్పిపోయినాను, ఆయన నన్ను సరిచేయమని ఆయన పాదాలు ఎదుటపోతే ఏ ప్రాబ్లం అయినా ఆయన సరిచేసి మనలో చక్కచేసి నిలబెట్టే దేవుడు. రాండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ స్వరూపుడైన నా దేవా, కృపగలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్యా, నీకు వందనాలు. వింటున్న బిడ్డలు నీవారు, నీ బిడ్డలనైనా నీ వాక్యమును వింటున్నారు కాబట్టి సరిచేయి తండ్రి. ఏ మార్గాల్లో ఉన్నారో వాళ్ళ మార్గాల నుంచి విడుదల చేసేసి నీ చిత్తానుసారమైన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించు, సహాయం చేసి నీ ఇష్టానుసారంగానైనా ఈ లోకంలో మేము బ్రతకాలయ్యా. అలా మాకు నేర్పించు. నీ సత్క్రియ చేసేదానికి మేము నాయన నేర్పించు. నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దయ చూపించి రక్షించి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రేమ కలిగిన పరలోకమందు నా కన్న తండ్రి, ఆయన నీకు మదర్ తెరీసా తండ్రి సత్క్రియ చేసి ఆమె ఈ లోకములో అందరికీ అమ్మా అని పిలుచుకునింది నాయన. అలాంటి నాయన నువ్వు కూడా ప్రేమ కలిగిన తండ్రి, ఒక వ్యభిచారి స్త్రీని కూడా అమ్మా అని నువ్వు పిలిచినవాడు గొప్ప దేవుడివి. అలాంటి సత్క్రియ చేసేదానికి మాకు కూడా మన నేత్రం వెలిగించబడి బిడ్డలందరినీ కూడా నేను సత్క్రియ చేసే బిడ్డలుగా ఉంచేట్టుకుని కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ప్రేమ కలిగిన తండ్రి, మా దేశాన్ని పరిపాలన చేస్తూ నాయకులకు తెలివిని, జ్ఞానమును, మారు మనసు, రక్షణ చేసి ప్రేమ కలిగిన తండ్రి, ఎంతమంది నిన్ను నమ్మని వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా నమ్ముకునేదానికి నీ కృపను అనుగ్రహించు. ఇశ్రాయేలు దేశానికి రక్షణ దేశ, ఇస్లాంకి క్షేమాభివృద్ధి దేశనైనా నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం కనికరముని దిగివచ్చింది గాక. ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజు పండుగలు జరుపుకునే బిడ్డలను దీవించినైనా ఆశీర్వదించు. గర్భఫలము లేక అవమానాలు, నిందలు పడుతున్న వారికి నేను మంచి గర్భఫలమును అనుగ్రహించు. ప్రేమ కలిగిన ప్రభా, ఈ ప్రార్థన లేకపోయిన మంచి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు. డ్రైవింగ్ చేసుకున్న బిడ్డలకు రాకపోకలని తోడుంచి కాపుదల దయచేనైనా నువ్వే కాపాడి రక్షించమని మహాగణుడువైన గొప్ప దేవుడువైన సర్వశక్తి కలిగిన నిత్య జీవం ఇస్తున్న నా గొప్ప తండ్రి నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటూ నేను స్తుతిస్తే నామం గణపరిచేదానికి మాకు నైనా గొప్ప ధన్యతగా మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభు అయిన నజరేయుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన మళ్ళీ అడిగి వేడుకొని పొందున్నాం పరలోకమందు నా కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.